హాయ్ దోస్తానీస్, ఈరోజు మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తోటకూర పకోడీ చేయబోతున్నామండి. టీ టైం స్నాక్. ముందుగా ఒక బౌల్లో తోటకూర కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకుందాము. క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి, టేస్టీకి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి. పకోడీ పిండిలా కలుపుకోవాలి. మేము ఇక్కడ చిన్న తోటకూర తీసుకున్నామండి. ఇప్పుడు ముందుగా ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పకోడీ వేసుకుందాము. కొందరు పిల్లలు తోటకూర తినరు కదా అండి, అందుకే ఇలా ట్రై చేసాము. ఇప్పుడు తిప్పుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మళ్ళీ మిగిలిన పిండిని కూడా వేసి పకోడీ చేసుకుందామండి. చూడండి, తోటకూర పకోడీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చిందో. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్.